శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. జయ గురుదత్త. శ్రీ గురుదత్త. శ్రీ దత్త పురాణం తృతీయ భాగం. దీపకుడు వేదధర్మునికి పాదాభివందనం చేసి ఇలా అడిగారు. ఆధ్యాత్మిక జ్ఞానరాశి, ఓ గురుదేవా, నాదొక సందేహం. దేవాదిదేవుడు, జగద్విధాత అయిన పరమేశ్వరుడు అనసూయ అత్రి మహర్షులకు తనయుడుగా జన్మించి ముని అయి విరాగి అయి అనాచారాన్ని ఎందుకు ఆశ్రయించాడు? పెద్దలు ఏది ఆచరిస్తే, ఏది ఉపదేశిస్తే తక్కిన వారంతా అదే ఆచరణీయం కాబోలు అనుకొని అనుసరిస్తారు కదా. దీపకుని సందేహ నివారణ. ఆనందకరమైన పరమాత్మ అసలు విప్రుడుగా ఎందుకు జన్మించాడు? లోకంలో బ్రాహ్మణుడు అంటే ధర్మ ప్రవర్తకుడు, మోక్ష మార్గోపదేశకుడు కదా. మరి బ్రాహ్మణుడుగా పుట్టి ఇలా విరుద్ధంగా ప్రవర్తించటం ఏంటి? ఇది సత్సాంప్రదాయమేనా? ఓ దయానిధి, విశ్వబంధు, ఇదే నా సందేహం. దయచేసి దీన్ని తొలగించు. ఆస్తకాముడు, పరమానంద స్వరూపుడు అయిన ఈశ్వరునికి ఏ దోషం అందనన్నట్లయితే అసలు బ్రాహ్మణుడిగా పుట్టడం ఎందుకు? పుట్టినప్పుడు ఆ ఉపాధికి తగినట్టుగా ప్రవర్తింపగా నిరంతరం శ్రీ సంగమ సంయుక్తుడై, మద్యపాన రహితుడై, మదగార్ని నేత్రుడై, మట్టి కొట్టుకున్న దేహంతో ఆడ ఏనుగుకి లొంగిపోయిన మధుమథంగంలా ప్రవర్తించడం, అందరికీ దర్శనం అనుగ్రహించటం, ఇది ఏమిటో నాకు తెలియటం లేదు. ఇది నా దృష్టికి సమంజసంగా తోచటం లేదు. ఇందులో ఏదో రహస్యం ఉంది. అది తెలియజేసి నా యొక్క సందేహాన్ని తొలగించండి. అప్పటికి గాని నా మనసు కుదుటపడదు అన్నాడు దీపకుడు. నాయనా దీపక, నీకు కలిగిన సందేహమేనా ఇది? ఏమో, ఎందుకు అడిగావో మనసులో పెట్టుకొని మల్లగుల్లాలు పడకుండా అడిగి మంచి పని చేశావు. చెబుతాను విను. లోకంలో ఇలాంటి సందేహాలు లేవనెత్తే వాళ్ళు ఉంటారు అంటూ వేదధర్ముడు చిరునవ్వులు చిందిస్తూ ఇలా చెప్తున్నాడు. నాయన, వర్ణాశ్రమ ధర్మాలు దేవతలకు వేరు, మనుషులకు వేరు, పక్షులకు వేరు, అలాగే జంతువులకు వేరు. సదాచార పరాయణుడైన మంచివారిలో కూడా వర్ణాశ్రమాచారాలు, విధులు వేరువేరుగా ఉంటాయి. పరమార్థ నిష్టతో నివృత్తి కాములైన ఈ శిష్యులు చిత్తశుద్ధి కొరకు అవసరమైన సత్కర్మలు చేస్తుంటారు. వీరిలో కొందరు యోగ మార్గాన్ని ఆశ్రయిస్తే, కొందరు తపస్సును, కొందరు దాన ధర్మాలను ఆశ్రయిస్తుంటారు. మరికొందరు శత్రు వినాశనం, రాజ్య సుస్థిరత, స్వర్గం, యశస్సు, భార్యాపుత్రులు, ధనం ఇలాంటివి కావాలని కోరుతూ సకాములై వేద విమోహితులై యజ్ఞయాగాదులు చేస్తుంటారు. ఇన్ని భేదాల్లో ఏవి వింధ్యాలు, ఏవి శిరోధార్యాలు, ఎవరు పండితులు, ఎవరు కారు? అన్ని మార్గాలు వేదాలను అనుసరిస్తున్నవే, వేద సమ్మతాలే, అన్నియును ప్రశస్తాలే. ఈ వేదమే పరమేశ్వరుణ్ణి శుద్ధ జ్ఞాన స్వరూపమని చెప్పింది. ఇలాంటి నిర్లిప్తుడు సృష్టి మొదలు నుండి కాలానుగుణంగా నింద్యకర్మలు, అనింద్యకర్మలు చేస్తూనే ఉన్నాడు. లీలా మానుష రూపాలు అనేకం ధరించి భూమిపై అవతరించాక దుష్ట శిక్షణ, శిష్టరక్షణ అనాదిగా చేస్తూనే ఉన్నారు. వీటిలో ఏది దోషమంటావు, ఏది కాదంటావు? అన్ని ధర్మాలకు మూలమైన వేదమే ప్రవృత్తి, నివృత్తి మార్గాలను రెండింటినీ సమతుల్యం ప్రధానంతో ప్రబోధిస్తుంది. పరస్పర విరుద్ధాలైన ఈ రెండింటినీ ఒకే కర్త ఒకేసారి అవలంబించగలడా? అవలంబించలేడు కదా. కనుక ఇవి వేరు వేరు వ్యక్తుల కోసం అని మనం గ్రహించాలి. అధికార భేద్యాన్ని బట్టి
ఆచార భేదం, ధర్మ భేదం, మార్గభేదం ఏర్పడతాయి. అంచేత మనం అనుకునే సదాచార, దురాచార భేదం పరమాత్మకు వర్తింపవు. ఆ పరమేశ్వరుడి పాదపద్మ రాగాన్ని శిరసావహించి యోగాభ్యాసంతో కర్మబంధాలన్నీ వదిలించుకున్న మునీశ్వరులే దేనికి బద్ధులు కాకుండా అన్నింటికీ అతీతులై స్వేచ్ఛాద శరీరులై సంచరిస్తూ ఉంటే ఇక పరమాత్మక ఈ బంధాలు, ఈ నియమ నిబంధనలు, ఈ నియమనిష్టలు, అతడికి సదాచారమేమిటి, దురాచారమేమిటి, కార్యమేమిటి, అకార్యమేమిటి, ఏదీనూ లేదు. యోగీశ్వరుడైన శ్రీహరి సర్వ జగత్తుకు సాక్షాత్ ఆత్మ సర్వభూతములందు ఉండువాడు, లీలా విగ్రహధారి. ఆ విజ్ఞాననిధి భూతదయతో సజ్జనులకు అభయం ఇవ్వడం కోసం ఇలా అనసూయ, హత్రి దంపతులకు మునికుమారుడై అవతరించాడు. కనుక పరమాత్మ ధర్మాతిక్రమణకు చేస్తున్నాడు అనడం సాహసం వంటిదే. కనుక పరమాత్మ ధర్మాతిక్రమణం చేస్తున్నాడు అనడం సాహసం వంటిదే. సర్వభక్షకుడైన అగ్నికి ఏ దోషం అంటనట్లే పరమాత్మకు అంటదు. మదమతి మదరతుడై కనిపించాడని మూర్ఖత్వంతో మనము ఆ పనులు చేస్తే ధర్మభ్రష్టులం అవుతాం. శివుడు విషం త్రాగాడు కదా అని మనము త్రాగుతామా? అలాగే త్రాగి బ్రతుకుతామా? అంచేత ఈశ్వర అవతారాలు చెప్పినట్లు మనం చెయ్యాలే తప్ప వారు చేసినట్లు మనం చేయకూడదు. అహంకార మమకారాలను పూర్తిగా త్యజించిన వారికి ఇక సదాచారము, దురాచారము అంటూ ఏదీ ఉండదు. దానివల్ల లాభం కానీ, దీనివల్ల నష్టం కానీ ఉండదు. అఖిల భూతాలకు, దేవ మానవ తీర్థజ్ఞాతులకు అందరికీ కుశలప్రదుడైన పరమాత్మకు ఆచారహాని, ధర్మహాని వల్ల ఏ నష్టం ఏమీనూ ఉండదు. అన్నిటికీ అతీతులు అవతార పురుషులు. కనుక నాయనా దీపక, ఇలాంటి సందేహాలు బుర్రలోకి రానివ్వకు. తగిన శిక్షణ లేని మూఢులు చేసే ఇలాంటి ప్రశ్నలు ఇంకెప్పుడునూ వేయకు. సకల భువనాలకు ఆశ్రయుడైన పరమాత్మ లీలా విగ్రహ శరీరుడై దత్తాత్రేయుడుగా అవతరించి లోకానికి సదాచారం నేర్పటం కోసం ఆచార విధుల్ని పాటించాడు. స్నాన సంధ్యాలు, దాన ధర్మాలు, భిక్షాటనం, ఉపవాసం, యోగాభ్యాసం, వనవాసం, గుహ నివాసం, అశ్వత్థవృక్ష ఛాయా నివాసం, ఆశ్రమవాసం, గ్రామ పర్యటనలు, నగర పర్యటనలు, ధ్యానభరతం, మౌన స్వీకారం, దివ్యాంభరణ ధారణ, దిగంబర స్థితి, నానాలంకార ధారణ, నిరలంకార స్థితి, ధర గజ తురంగ యావం పాదయాత్ర అన్నింటినీ ఆచరించాడు. ఈ లోకాన్ని ఒక్కొక్కప్పుడు ప్రశంసించాడు, ఒక్కొక్కప్పుడు కర్మ నిర్మితం కదా అని విమర్శించాడు, నిందించాడు. ఒకప్పుడు దివ్యాంగనాథుడయ్యాడు, మరొకప్పుడు విరక్తుడయ్యాడు. మధ్య మాంసప్రియుడుగా ఒకప్పుడు, శుద్ధ సత్యవిధిగా మరొకప్పుడు, శివలింగార్చనపరుడుగా, హరిసేవ పరాయణుడుగా మరొకప్పుడు, శక్తినిష్ఠుడుగా ఒకప్పుడు, గణపతి ఉపాసకుడుగా ఒకప్పుడు, సార సంప్రదాయిగా, హయగ్రీవ ఉపాసకుడుగా, శివలింగ ప్రతిష్టాపనకర్తగా, కాశీలో పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తూ ఒకప్పుడు, ఇలా లోకానికి విభిన్న దేవతామూర్తుల ఉపాసనా విధానాన్ని స్వయంగా ఉపదేశించాడు. దత్తాత్రేయుడు ఒకానొప్పుడు కాశీలో విశ్వేశ్వరుడికి దక్షిణంగా, త్రిపురాంతక లింగానికి పశ్చిమంగా తానొక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దానికి ఎదురుగా కూర్చుని యోగనిష్టతో శివధ్యానం చేశాడు. అది ఇప్పటికీ చాలా పవిత్రమైన చోటు. దీన్ని దత్తాత్రేయ తీర్థము అంటారు. అక్కడ స్నానం చేసినా, ధ్యానం చేసినా భక్తుల
సంసార రోగ సంబంధ దుఃఖాలన్నీ క్షణంలో తొలగిస్తారని దత్తాత్రేయుడే స్వయంగా ప్రకటించాడు. అక్కడ దత్త ప్రతిష్ఠితాలింగం సకల శ్రేయస్సులు నేటికీ అందిస్తుంది. వేదధర్ముడు దీపకునికి చెబుతున్నట్లుగా బ్రహ్మదేవుడు కలిగి చెబుతున్న దత్త మహిమలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు కదా అని సూత మహర్షి శౌనకాది మునులకు ఒకసారి హెచ్చరించి అందరూ శ్రద్ధతో వింటున్న సంగతి గమనించి సంతృప్తి చెందారు. సూత మహర్షి, నీ రుణం తీర్చుకోలేం. భవరోగాలకు దివ్య ఔషధం లాంటి దత్త మహిమలు చెప్తున్నావు. దీపకుడు ఆ పైన గురువైన వేదధర్ముణ్ణి ఏమి అడిగారు? మహాతపస్సులకు సైతం ఆదర్శప్రాయుడైన వేదధర్ముడు ఏమి చెప్పాడు? అది అంతయును మాకు సవిస్తరంగా తెలియజేయండి. లీలాముని కుమారుడైన దత్తగాథలు చెబుతున్న వారిని అలాగే వింటున్న వారిని శుద్ధి చేస్తాయి. మహాయోగ ఫలాలు అందిస్తాయి. వర్ణాశ్రమ ధర్మాలను అతిక్రమించిన వారికి సైతం పుణ్యఫలం అందిస్తాయి. అంటే ఇక మన వంటి వారికి ఇంకా అధిక పుణ్యఫలాన్ని అందిస్తాయి. అంచేత ఓ సూత మహర్షి, దయించి మిగతా వివరాలన్నీ మాకు వినిపించి పుణ్యం కట్టుకో అని శౌనకాదులు అభ్యర్థించారు. అప్పుడు సూతుడు ఇలా చెప్తున్నారు. ఓ శౌనకాది మునులారా, గురుసేవాపరాయణుడు ఉత్తమ భక్తుడు అయిన శిష్యుడు దీపకుడు వేదధర్ముల వారికి పాదాభివందనం చేసి ఏమి అడిగాడో దానికి ఆ గురువుగారు ఏమి చెప్పారో కలికి బ్రహ్మ స్వయంగా వినిపించాడు. దాన్ని మీకు చెప్తాను, అలాగే వినిపిస్తాను అంటూ సూత మహర్షి ఇలా చెప్తున్నాడు. గురుదేవ, చిదానంద మహోదరి అయిన శ్రీమన్నారాయణుడి లీలావతార చరిత్రను ఇంకా సవిస్తరంగా వినాలని నా మనసు కుతూహలపడుతుంది. శృతి, స్మృతి, పురాణాల్లో మహర్షుల చేత కీర్తింపబడిన ఆ రహస్యాలను శ్రద్ధగా వింటున్న నాకు దయచేసి ఎరుకపరచండి. పువ్వుల నుండి మకరందాన్ని తుమ్మెదలు బొట్టు బొట్టుగా స్వీకరించి పొట్ట నింపుకుంటున్నట్లు దత్త మహిమలు సేకరించి నా గుండెలు నింపండి. ఈ దత్త మహిమలు విన్నవారెవ్వరూ గర్భానాశక్లేశాన్ని పొందడుగాక పొందడు. దీపకుడి అభ్యర్థనకు మరింత సంబరపడ్డాడు వేదధర్ముడు. బిడ్డ దీపక, సమస్త పురాణ సారాన్ని బొట్టు బొట్టుగా స్వీకరించి దత్తకథగా నీకు మొత్తం వినిపిస్తాను. శ్రద్ధగా ఆలకించు. యోగులకు పరమగురువు, జ్ఞాన విజ్ఞానాల పెన్నిది, విశ్వవంద్య సదాంబోజుడు, జగదీశ్వరుడు, అత్యంత సుందరమైన పురుష శరీరం ధరించినవాడు అయిన శ్రీ దత్తాత్రేయుడు ఒకానొక శుభవేళ సహ్యపర్వత ప్రాంతంలో పద్మాసనం వేసుకొని ధ్యాన నిమగ్నుడై నిశ్చలంగా నిష్ఠగా కూర్చుని ఉన్నారు. ఈ దత్తదేవుణ్ణి దర్శించాలని కోరిక కలిగి మహిష్మతీపురం అధిపతి కృతవీర్యుని కుమారుడు, యోగ విద్యా ప్రవీణుడు, సహస్రబాహువులు కలవాడు, మహా తేజస్వి అయిన కార్త్యవీర్యార్జునుడు ధనుర్ధారి అయి మరొక దేవేంద్రుడిలా సహ్యాద్రికి వచ్చాడు. అనేక రకాలైన అమృతమయమైన ఫలవృక్షములతో అద్భుత సువాసనలు అందిస్తున్న అనేక పుష్పజాతులు విరబూసి నందనవనంలా ఉన్నది ఆ ప్రాంతమంతా. అక్కడే ఒక పర్ణశాల గుమ్మ ముందు శుభప్రదంగా నిలువెల్లా చిగురించి గుబురుగా ఎదిగిన గున్నమావి చెట్లు. మొదట పద్మాసనం వేసుకొని చిన్ముద్రలు ధరించి కన్నులు మూసుకొని నిశ్చలంగా ధ్యానం చేసుకుంటున్న దత్తాత్రేయ స్వామిని దర్శించి దత్త పాదస్పర్శతో పునీతం అయిన ప్రాంతం కాబట్టి భూమికి నమస్కరించి
ఆనందంతో, ప్రేమతో, భక్తితో, విశ్వాసంతో ఒక్క ఉదుటున సాష్టాంగపడ్డాడు. చాలాసేపు అలాగే ఉండి మాటి మాటికి తల పైకెత్తి చూశాడు. ఆనందంతో మరలా మరలా నమస్కరించాడు. దత్తస్వామి ధ్యాననిష్టలోనే ఉన్నారు. కార్తవీర్యార్జునుడు తన 1000 చేతులను సంకల్పించి, రప్పించి 1000 చేతులతో రకరకాల వాయిద్యాలను మోగిస్తూ, ఆడుతూ, పాడుతూ దత్తస్వామిని సేవించాడు. ప్రొద్దుగూకింది, రాత్రి గడిచింది, తెల్లారింది. అతడికి నృత్యగీత సేవ కొనసాగుతూనే ఉంది. కానీ జగత్పతి మాత్రం ధ్యానం వదలలేదు. కనులు తెరుచుకోలేదు. అప్పుడు భక్తిరసం ఉట్టిపడుతుండగా కార్తవీర్యార్జునుడు దత్తస్వామిని అపూర్వంగా ఇలా స్తుతించాడు. జయ గురుదేవ దత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.